అందరికీ నమస్కారం. ఎన్నో విలువైనటువంటి న్యాయ సలహాలు మనకు అందిస్తూ ఎంతో మందికి అద్భుతమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి లీగల్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మన ముందు ఉన్నారు. వారి గురించి మరింత సమాచారాన్ని న్యాయ సలహాలని మనం తీసుకుందాం. సార్ నమస్తే. ఒక కేసు నా దగ్గరికి వచ్చింది. నిజంగా చాలా విచారించదగ్గ విషయం. అది ఒకసారి మీతో ప్రస్తావించాలి. ఎందుకంటే అది ఒక కేసే కాదు సార్, అలాంటివి నేను చాలా చూశాను. బట్ దానికి సరైనటువంటి న్యాయపరమైనటువంటి కేసు ఏ విధంగా వెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయం మీద చాలాసార్లు నేను ఆలోచించాను. నాకైతే ఆన్సర్ దొరకలేదు. అదేంటంటే పెళ్ళి పెద్దలు కుదిర్చిన వివాహాలే. ఎందుకంటే ఇవాళ ప్రేమ వివాహాలు అంటే అన్ని టెస్ట్ చేసుకుని ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు కాబట్టి నో డౌట్. పెద్దలు కుదిర్చినటువంటి కొన్ని వివాహాల్లో భర్త అనేటటువంటి పర్సనాలిటీ ఒకానొక సిచ్యుయేషన్స్లో ఇంపార్టెన్సీ కానివ్వండి అతనికి, లేదా పిల్లలు పుట్టకపోవడం అనేటటువంటి సమస్య ఉంటే అలాంటి సందర్భంలో ఎంతసేపు చూసినా ఆడపిల్లకే మెడికల్ టెస్టులు చేస్తూ ఉంటారు. ఎంతసేపు అత్తగారు కోడల్ని టార్గెట్ చేస్తాయి. అలాగే వీళ్ళు కూడా కోడల తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు అని అంటే, అమ్మో మా అమ్మాయిలో ఏదన్నా లోపం ఉందేమో అని చెప్పేసి అని ఆ అమ్మాయికే టెస్టులు చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయి మాత్రం టెస్టులకు ఒప్పుకోడు సార్, ఒప్పుకోడు. ఇది ఎలా అవుతుందంటే సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వచ్చేసరికి అప్పుడు మా అమ్మాయికి ఈ అమ్మాయికి 1కి 4 సార్లు, 1కి 10 సార్లు కనిపించిన గైనకాలజిస్టులందరికీ చూపిస్తూ ఉంటారు. కనిపించిన రాయి రప్పకి మొక్కుతూ ఉంటారు, భగవంతుడికి మొక్కుతారు, పుణ్యక్షేత్రాలు చేస్తారు. ఏదేదో ఎన్ని చేసినా కూడా ఫలితం అనేది అవతల నుంచి రావాల్సినటువంటి ఫలితానికి ఈ విషయం ఏంటంటే మురికి అక్కడ ఉంటుంది, స్నానం ఇక్కడ చేసినట్టు ఉంది. సో అది రాను ఏమవుతుంది అనంటే, కొద్దిగా వీళ్ళకి కొంచెం తెలుసుకుని ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా అమ్మాయికి పిల్లలు పుట్టలేదు అంటే అల్లుడు గారు, లేకపోతే అతను, లేదా భర్తలో లోపం అనేటటువంటిది డాక్టర్స్ కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి వ్యక్తం చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, వెంటనే వీళ్ళు చేసేటటువంటి ఇది అన్ని వాళ్ళని యువతలో ఉన్నటువంటి ఆడపిల్ల భార్య ఎవరైతే ఉందో ఆమె యొక్క బలహీనతలు కొన్ని ఉంటాయి సార్. అంటే పెరిగొచ్చిన వాతావరణం తీసుకోండి, లేదా నేను విడాకులు ఇచ్చి డివోర్స్ ఇచ్చి నేను బయటికి వెళ్ళిపోతే నీకు జీవితం లేదు, నేను పలానా చూడరు, నిన్ను ఈ విధంగా ఉంటుంది. ఇటు పేరెంట్స్ బయటికి రానివ్వరు, అటు భర్త అత్తమామలు పెట్టేటటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, మైండ్ గేమ్ అంటారు కదా, ఆడటం కూడా అంత భయంకరంగా ఉంటుంది. చివరికి వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి సరోగసి, మదర్ సరోగసి అని చాలా మంది మాట్లాడతారు, కానీ ఫాదర్ సరోగసీలు ఉంటాయి కదా, దానికి ఆ పేరు పెట్టాలి. వెళ్ళి ఐవీఎఫ్ ద్వారా వేరే వాళ్ళ ఎగ్స్ తోటి వీళ్ళకి ప్రెగ్నెన్సీ తీసుకొని రావడం, ఒక పిల్లోడిని కనేయడం. అది ఒకటి. ఇంకొకటి చెప్తాను, అతనికి ఆ పిల్లలు పుట్టడం అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో అతని యొక్క ఫిజికల్ వీక్నెస్ వల్లనే అతనికి పిల్లలు పుట్టలేదు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం. ఆ ఒక్క పిల్లాడు పుడితే చాలు, ఒక్క పిల్ల పుడితే చాలు, ఫస్ట్లో ఇదే ఆలోచిస్తారు సార్, పిల్ల పుడితే చాలని చేసేస్తారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, ద బెస్ట్ ట్రీట్మెంట్. వీడు కూడా బుద్ధిగా ఏం చేస్తాడు అని అంటే, పిల్లాడు పుట్టాలి కాబట్టి, పిల్లోడో నేను మగవాడిని అనిపించుకోవాలి కాబట్టి అని చెప్పేసి అని ట్రీట్మెంట్కి ఒప్పుకుంటున్నాడు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు, హ్యాపీగా ఆ టైంకి బిడ్డను కనేస్తున్నారు. కన్న తర్వాత ఒక 5-6 ఏళ్ళు గడిచిన తర్వాత వీడు ఆ అమ్మాయితో శారీరక సంబంధమైనటువంటిది ఏదైతే భార్యాభర్తల మీద సంసారిక జీవితం ఉంటుందో అది ఉండదు. ఎందుకంటే వాడు రాను దాని మీద ఇంపార్టెన్స్ పోతుంది. వాడు ప్రపంచం కోసం పెళ్లి చేసుకున్నాడు, వాడి కోసం చేసుకోలేదు సార్. ఇంకొకటి ఏంటంటే, ఫ్రీగా భార్య దొరికేసింది, అన్ని విధాలుగా ఇంట్లో సెటిల్ అయిపోయింది, ఒక పిల్లను కని చూపించినాడు కాబట్టి వాడికి అవసరం లేదు. వెళ్తావా వెళ్ళు, ఏ విధంగా వెళ్తావో, నువ్వు వెళ్తే నీ మీదే నేను నిందలేస్తా అనేసి ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదను, ఈ అమ్మాయి అత్తమామలు కొండి పెట్టట్లేదను, లేకపోతే ఈ అమ్మాయి నోరు మంచిది కాదను, ఇంకోటి ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. అసలు విషయం చెబుదామా అంటే, నేను పిల్లోడిని కన్నాను కదా, ఎలా ప్రూవ్ చేస్తావు నేను మగాడిని కాదని, ఎలా ప్రూవ్ చేస్తావు నేను నీతో సంసారం చేయటం లేదని. చూడండి, ఇది చాలా సున్నితమైనటువంటి అంశం సార్. పక్కన ఉన్న అమ్మలక్కలు ఈజీగా చెప్తారు, ఏంటమ్మా పిల్లోడిని చూసుకుని బతకాలని. అదే వాళ్ళని బతకమనండి, ఎందుకంటే వాళ్ళ జీవితం సజావుగా ఉంది కాబట్టి సలహా పడేస్తారు. కానీ యువతలు ఈ అమ్మాయి ఇటు సంసారక
జీవితం లేక, భర్తతో సుఖము అంటే 2 విధాలుగా మానసికంగా శారీరకంగా 2 ఉండదు. ఎందుకంటే ఇలాంటి భర్తలు మానసికంగా కూడా చాలా టార్చర్ పెట్టే వాళ్ళు ఎక్కువ మందిని చూశాను. ఇలాంటి దుస్థితిలో నా దగ్గరికి వస్తారు, మేడం డివోర్స్ తీసుకోవాలంటే ఇలా బెదిరిస్తున్నారు, ఏమని మా అమ్మాయే చెడ్డది అని చెప్పేసి అని, వాడికి సంబంధించినటువంటిది ప్రూవ్ చేయాలి అని అంటే ఇదిగో పిల్లోడు ఉన్నాడు కదా, ఇప్పుడు గనక మీరు ఇంకొకటి IVF చేయించేటప్పుడు ఎవరికి చెప్పడం, చేయించి పిల్లని కన్నామని అది చాలా గోప్యంగా ఉంచి కంటున్నారు. వేరే వాళ్ళ ఎగ్ తోటి పుట్టాడని మీరు ప్రూవ్ చేస్తే మీ అమ్మాయి తప్పు చేసిందని ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి సార్, ముందు వెళ్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, ఎడదూకమంటారు. న్యాయపరంగా వీళ్ళు పోరాటం ఏ విధంగా చేయాలి, వాళ్ళను వాళ్ళు ఎలా ప్రూవ్ చేసుకోవాలి, జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి? ఇప్పుడు ప్రధానంగా మనకి ఏమైంది అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ఈ ఆహారపు అలవాట్లు ఒకటి, తర్వాత శారీరక శ్రమ ఒకటి లేకపోవడం ద్వారా, ఎందుకంటే ఒక బాడీకి అందాల్సిన అన్ని అందకపోవడం ద్వారా. ఎందుకంటే ఇప్పుడు మన చిన్నప్పుడు ఏంటంటే మనం మట్ల ఆడి బొర్లి తెల్లవారులు ఆడుకొని అదంతా చేస్తుండే, ప్రకృతితో కలిసి బతికాం. ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఏసీలలో స్కూల్స్ అయిపోయినాయి, కాలేజెస్ అయిపోయినాయి, అన్ని రకాలుగా అయిపోయినాయి. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నామంటే మనం దీనివల్ల ఏంటంటే మనకి ఈ కొద్ది ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి అన్ని రకాలుగా ఎక్కువైపోయినాయి. అంటే ఈ మధ్య ఉన్నాయి. ఓకే సార్, అసలు మొదటి నుంచి అసలు ఇలాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉన్న వాటి గురించి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, డెఫినెట్లీ పరిగణలో తీసుకోవాలా. సో ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు తక్కువ ఉంటుండే, రేర్ ఉంటుండే, ఈ మధ్యలో మనకు ఇవి చాలా ఎక్కువైపోయినాయి. స్ట్రెస్ కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, వీటి వల్ల ఈ రకమైన మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి జనరల్గా ఏంటంటే ఇప్పుడు దీంట్లో లీగల్గా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అమ్మాయి కనుక డైవర్స్ తీసుకోవాలనుకుంటే, జనరల్గా ఏంటంటే అమ్మాయి కనుక డైవర్స్ తీసుకోవాలనుకుంటే క్రుయాలిటీ గ్రౌండ్ మీద అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ 2 చెప్పాను సార్. ఒకటి ఏం చేస్తున్నారు అంటే ఈ అత్తామామలే ముందుకు వచ్చి పాపం ఎంత ఖర్చు అయినా ఎన్ని లక్షలో లక్షలో ఖర్చు పెట్టి ఒక పిల్లోడో పుట్టేంత వరకు అనేసి ఆ స్థితిని తీసుకొని వచ్చి కృత్రిమంగా కానివ్వండి ఏదో ఒక ట్రీట్మెంట్ ద్వారా కనేసిన తర్వాత వాడు ఎలా ప్రూవ్ చేస్తావు అన్నది మాట్లాడుతున్నాడు సార్. దాన్ని మేము ఏం చేద్దాం, అది మేజర్ పాయింట్. IVF తీసుకున్నారు అనుకుందాం, సపోజ్ IVF అనేది ఒక లాంగ్ ప్రాసెస్. అది ఒక సంఘటన ద్వారానో 2 సంఘటనల ద్వారా జరిగేది కాదు, ప్రాసెస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే IVF సంబంధించి కాస్ట్ కూడా హై ఉంటుంది బాగా. అంటే ఒక బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు భరించలేరు దీనికి, చాలా ఉంటుంది సార్. కాబట్టి అంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారము, ప్లస్ అది ఒక ప్రాసెస్ కాబట్టి ఎక్కడ కూడా తప్పించుకోలేరు దాని నుంచి. ఓకే, టెక్నికల్ గా వస్తే ఏంది అంటే మనకు IVF జరిగినప్పుడు కూడా కంపల్సరీ అందరు సంతకాలు తీసుకొని చేస్తారు. డాక్టర్లు మొత్తం అందరూ హస్బెండ్ సంతకం తీసుకొని చేస్తారు. ఇక్కడ ఇంకొక కేసు కూడా చెప్తాను. ఇలా జరిగినటువంటి దీంట్లో హస్బెండ్ సంతకం పెట్టలేదు సార్. ఒక కేసులో అయితే పెట్టలేదు. నేను రాను, మీ నాన్నని పెట్టుకోమని చెప్పు, మీ అమ్మని పెట్టుకోమని చెప్పు, నువ్వు పెట్టుకో అనంటే ఈ అమ్మాయి ఇంత అంటే ఇవాళ మనం ఇడాకులిచ్చే ఆడపిల్లల్ని ఎంత చూస్తున్నామో ఇలాంటి మానసిక దుర్బలత్వంతో ఉన్న పిల్లల్ని కూడా, లోక జ్ఞానం లేని ధైర్యం లేని ఆడపిల్లలు కూడా ఇంకా ఉన్నారు సార్. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని నరకం చవి చూస్తున్నారు. సో తండ్రో తల్లో ఇనిషియేటివ్ తీసుకొని చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఏం చేయొచ్చు అనేది చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడున్న భారతదేశంలో ఏంటంటే చట్టాలు అంటే చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు చట్టాల చేంజెస్ ఏమంటాం మనం జనరల్గా ఏమంటాం అంటే ఏంటంటే చట్టాల చేంజెస్ లో ఇప్పుడున్న చట్టాలు ఏంటంటే ఒక అవివాహిత కూడా అంటే ఒక పెళ్లిగాని అమ్మాయి కూడా ఏ కారణం చేతనైనా గర్భం దాలిస్తే ఆమె డైరెక్ట్ ఎనీ హాస్పిటల్కి వెళ్ళి ఆ గర్భాన్ని తొలగించుకుని ఒక సర్టన్ పీరియడ్ వరకు ఆ గర్భాన్ని తొలగించుకునే హక్కు ఆమెకుంటుంది. ఒక సర్టన్ పీరియడ్ దాటిన తర్వాత గర్భాన్ని తొలగించలేరు. ఎందుకు అంటే అది మెడికల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి తల్లి కానీ లోపల. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. నిన్న ఏమని ఇచ్చింది అంటే ఒక మహిళ ప్రెగ్నెన్సీతో ఉన్నది. సో నేను అబార్షన్ చేయించుకోవాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి డాక్టర్స్ అబార్షన్ చేయనని చెప్పి రిజెక్షన్ చేశారు. రిజెక్షన్ చేస్తే నేను మరి ఇట్లా ప్రెగ్నెన్సీని తొలగించుకోవాలని నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగింది. బిహైండ్ ఇష్యూస్ కూడా మనం తెలుసుకోవచ్చా? ఎందుకంటే తెలుసుకోవాలి, అమ్మాయి వాంటెడ్లీ వద్దంటుందా లేకపోతే ప్రేమించి మోసపోయిందా? వాంటెడ్లీ వద్దంటుంది.
పిల్లలు వద్దు అనే మీద వద్దు అని మరి చెప్తారు అటువంటిప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా వీళ్ళు, ఎడ్యుకేటెడ్ సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఈ మూర్ఘమైనటువంటి పని ఎందుకు చేస్తున్నారు? అది కూడా నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు అభిప్రాయాలు ఏంటి ఎట్లుంటాయంటే ఆలోచన అదే అభిప్రాయాలు ఏంటి ఎట్లుంటాయి అంటే అంటే ఎప్పుడైతే జనం క్వశ్చన్ చేస్తారు మనల్ని, క్వశ్చన్ చేస్తారు కాబట్టి చెప్తున్నా నేను ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే మనసుకు సంబంధించింది ఏది కూడా కాన్స్టెంట్ ఉండదు. ఒక Correct. డిసిషన్ ఇప్పుడు తీసుకుంటాం, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళగానే ఇంకేదో ఎదురైతే అక్కడ డిసిషన్ మార్చేస్తాం, అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకో డిసిషన్ తీసుకుంటాం. ఒకటే అంశం మీద మనం రకరకాల డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. సో అప్పుడు ఉండాలనుకుందేమో ఆమె, తర్వాత రకరకాల కారణాలలో వద్దనుకున్నట్టుంది. సో అప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇప్పుడున్న నువ్వు పరిస్థితులలో మేము అనుమతించాం. ఓకే, కడుపులో పెరిగే ప్రాణానికి కూడా హక్కు ఉంటది, తనను కాపాడుకునే హక్కు ఉంటది. సూపర్. కాబట్టి మేము ఆ ప్రాణాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంటది. నువ్వు ఒక సర్టైన్ పీరియడ్ వరకు వస్తావు, ఓకే, నీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి తీయమంటే మేము తీయమని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వెరీ గుడ్. సో కడుపులో ఉన్న శిశువుకు కూడా హక్కులు ఉంటాయి, వాటిని మేము కాపాడాల్సి వస్తుంది అని చెప్పేసి వ్యాఖ్యానించింది. సో అట్లనే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో వాళ్ళు ఒక IVF కు గాని దేనికి గాని వెళ్తే ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టంతో వెళ్ళింది కదా జనరల్ గా. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆ అమ్మాయి ఇష్టంతో వెళ్ళింది ఇష్టంతో అంటే ఇక్కడ ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ ఉన్నాయి సార్. అలాగే సంసారం అనేటటువంటి ఒక ఎమోషన్ ఉంది అక్కడ. ఏది కాదనుకుంటది ఆడపిల్ల చెప్పండి? ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, ఒకటో ఇద్దరో నలుసు పుట్టేని అమ్మ, ఒకళ్ళు పుట్టేస్తే వాళ్ళు తిన్నగా ఉంటారు, లేకపోతే ఇక చాలు నీ జీవితము, తర్వాత ఇంకా బాగుపడతాడేమో అని చూస్తారు. కానీ తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ లో తీసుకోరు, వాళ్ళకి ఇష్టం ఉండదు, భార్య అంటే ఇష్టం ఉండదో తెలీదు, దాంపత్య జీవితం అంటే ఇష్టం ఉండదో తెలియదు. ఎప్పుడు ఒప్పుకోరు కదా వాళ్ళని, అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ ద లైఫ్ జనరల్ గా. ఎగ్జాక్ట్లీ సార్, ఇది నైతిక పరమైనటువంటి అంశం. వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు, తెలిస్తే సమాజం ఏమంటదో అనే భయం కొద్ది కూడా చాలా మంది ఉంటారు. మరి అటువంటిప్పుడు ఒక అమ్మకన్న బిడ్డ జీవితం నాశనం అయిపోవట్లేదా సార్? చిన్న చిన్న ఇప్పుడు అందరికి అంత అవగాహన ఉంటే ఇంకా కోర్టులు, కేసులు, వ్యవస్థలు, పెద్ద మనుషులు ఇదంతా అవసరం లేదు కదా. అయితే మనం గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఉందనేది నా అభిప్రాయం సార్. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ ఉండి ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ చేసుకుంటే ఇక వ్యవస్థే ఉండదు. అంటే అలా కాదు, ఒక బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నాం కాబట్టి నేనైనా మీరైనా మనకు ఇప్పుడు బాధ్యత అదే, మనం బాధ్యత ఉన్నాం కాబట్టి, సమాజంలో ఉన్నాం కాబట్టి, రోజు కొన్ని లక్షల కేసులు చూస్తాం కాబట్టి చూసి 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 మనం పర్ఫెక్ట్ అయిపోయినాం. మనకు కూడా సింగిల్ లైఫ్ ఉండి మనకు ప్రపంచంతో సంబంధించి మనం కూడా మిస్టేక్లు చేస్తామో తెలియదు కదా. మనకు ప్రతి మనం చూసి చూసి కాబట్టి మనం ప్రతి జాగ్రత్తగా ఏదైనా పని చేసే ముందు ఇది జరిగితే ఇట్లయితుందా, ఇది జరిగితే ఇట్లయిదా అని ఉంటది. కాబట్టి ఏమైందంటే ఇప్పుడు ఆ అమ్మాయి గనక చేసుకుంటే ఎవరి సంబంధం లేకున్నా అమ్మాయిని గనక ఒక బిడ్డని కనగలిగితే ఏ సిస్టమ్ ద్వారానైనా, అంటే IVF ద్వారా కానీ లేకపోతే ఏ ఇతర మెడికల్ టెక్నాలజీలో ఉన్న దాని మీద పొందగలిగితే ఆ అమ్మాయికి సర్వ హక్కులు ఉంటాయి ఆ పుట్టిన పిల్లల మీద. ఓకే సార్, నేననేది ఏంటంటే వీళ్ళు వదిలి చేసుకుంటున్నారు. నేననేది ఏంటంటే సగమేమో పిల్లోడ పుట్టిన తర్వాత సంసార జీవితానికి ఇంకా వాడు విముఖత చూపించేస్తున్నాడు. ఇప్పుడు అందుకే సుప్రీంకోర్టు అనేది చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే అది. అడల్టరీ అనేది తీసేశారు, అడల్టరీ అనేది కోణంలో తీసేశారు అనేది ఇప్పటికీ. ఇలాంటి సందర్భాలు అంటారా? అదే అంటున్నా నేను, అడల్టరీ అనేది ఎందుకు తీసేశారు అంటే ఆ కోణం. అందరూ అడల్టరీ తీసేశారు అంటున్నారు కదా. అడల్టరీ తీసేసింది ఆడవాళ్ళ కోణంలో తీసేశారు దాన్ని. ఎందుకంటే చాలా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా అంటే దాంట్లో రకరకాల వ్యూస్ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా అడల్టరీ తీసేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు చాలా మంది మహిళలు భారతదేశంలో ఏంటంటే ఒక మొగుడు నలుగురు వేసుకొని తిరిగితే జనరల్ గా వాడిని మొగుడే అని అంటారు. అదే ఒక ఆడపిల్ల ఒక్కరితో ఇద్దరితో తిరిగిందంటే నిందలేసేస్తారు. చాలా మంది పెళ్ళైన అమ్మాయిలు రకరకాల కారణాల వల్ల వాళ్ళకు కావలసిన స్వేచ్ఛని, అంటే ఒక శరీరానికి కావాల్సిన మినిమం బేసిక్స్ లేకుండా కూడా బతికేస్తున్నారు జీవితాంతం. సమాజం మీద భయం కావచ్చు, లేకపోతే వాళ్ళకి మీరు ఇంతకుముందు అన్నట్టు ఫోర్స్ కావచ్చు, అట్లా నిరాధారణకు గురయ్యి వాళ్ళకున్న ఏదైతే డిజైర్స్ కానీ కోరికలు కానీ చంపేసుకొని చాలా మంది ఉండిపోతున్నారు, వాళ్ళ లైఫ్ అంతా గడిపేస్తున్నారు. దానివల్ల రకరకాల మానసిక సమస్యలు కానీ సమాజపరమైన సమస్యలు కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి దానిపైన మనం అది చర్యలు తీసేసుకుంటున్నాం మనం. సో దానికోసం అని చెప్పేసి దీన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దానిపైన అట్లా. కాబట్టి దాన్ని మనం ఏ కోణంలో తీసుకోవచ్చు అంటే, ఒకవేళ గనక ఏ కారణం చేతనైనా హస్బెండ్ గనక ఏదన్నా ఉంటే, ఇది మీరు అన్నట్టు ఇంపార్టెన్సీ కానీ
లేకపోతే ఇంకా ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు కనుక ఏమైనా ఉంటే దాన్ని బేస్ చేసుకుని డైవర్స్ తీసుకునే అధికారం అమ్మాయికి ఉంటుంది. కాంపెన్సేషన్ తీసుకునే అధికారం ఉంటది, దాన్ని బేస్ చేసుకొని తీసుకునే అధికారం ఉంటది. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి దాంట్లో, కాబట్టి దానిపైన తీసుకోవచ్చు. సో కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే ఎక్కువ ఇక్కడ మనుషులు ఆలోచించేది ఏంటంటే సార్, ఇక్కడ విడాకులు ఇచ్చినా కూడా బిడ్డకి గాని ఆమెకి గాని ఏ విధమైనటువంటి భరణం ఇవ్వను పొమ్మని చెప్పేసి అనేటటువంటి మొండితనం పోయేటటువంటి భర్తల శాతమే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడికి పోతారో పోండి, నేనైతే మాత్రం నేను విడాకులు ఇవ్వను, నీకు నువ్వు ప్రూవ్ చేసుకుంటాను అని అంటే ఎట్లా ప్రూవ్ చేస్తాను, ఆల్రెడీ బిడ్డను కన్నావు కదా. అంటే వీళ్ళకి ఒక క్లారిటీ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చెప్పినట్టు వాళ్ళు దేన్నైనా సరే వాడిలో ఉన్నటువంటి బలహీనతని ఛాలెంజ్ చేయొచ్చు, ఛాలెంజ్ చేసి కోర్టులో కేసు వేసుకోవచ్చు. అదే కదా స్పష్టంగా ఈ ఇష్యూలో మనం చూడాల్సినటువంటిది. ఎస్, చూశారు కదా మిత్రులారా, ఇలాంటివి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఆడవాళ్ళు ముఖ్యంగా ఆలోచించేది ఏంటి అని అంటే, అవతల మగవాడు ఏం మాట్లాడతాడో దాన్ని మాత్రమే మీరు బలమైనటువంటి పాయింట్స్గా తీసుకుంటారు, కానీ అతను మాట్లాడింది లా కాదు, అతను మాట్లాడింది న్యాయం కాదు, చట్టం అంతకంటే కాదు. చట్టము న్యాయము అనేది ఇక్కడ మీకోసం అనేటటువంటిది ఒకటి ఉంది, దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. మీ హక్కులు మీకున్నాయి, అలాగే మీ బాధ్యతలు సమాజంలో ఏమున్నాయో అవి కూడా సక్రమంగా నిర్వర్తించండి. ఇదే ఇవాళ మనము తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైనా ఇలాంటి కేసుల్లో కనుక మీకు న్యాయపరమైనటువంటి సలహాలు కావాలి అనిపిస్తే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి కాల్ చేయండి, సార్ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.